ఇంకొక మాట మీ అందరికీ తెలుసు, ఇదివరకు ఇక్కడ భూపాల్పల్లి నుండి ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు ఆయన కూడా అందరి భూములు కబ్జాలు పెట్టిండు, ప్రభుత్వ భూములు కబ్జాలు పెట్టిండు. ముఖ్యంగా చెరువు శిఖం భూములు కబ్జా పెట్టి అక్కడ ఒక గుడి కట్టి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం కట్టి దాని వెనకంతా కూడా వెంచర్లు వేసిండు. అసలే పర్యావరణం పాడైతున్నది, పీల్చుకునే గాలి బాగా లేదు, బొగ్గు బాయిలు ఉండే ప్రాంతం, గాలి స్వచ్ఛత ఉండదు. ఇటువంటి ప్రాంతంలో చెరువులు కూడా ఉంచకపోతే తర్వాత మన మనుగడకే కష్టమవుతుంది. ఎంత ఘోరం అంటే తెలంగాణ పరువు సుప్రీంకోర్టులో పోయింది. సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఆ అడవిలో ఈ ఎమ్మెల్యే గారు ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ కలిసి 190 ఎకరాల భూమి కబ్జా పెట్టిండు, అది తప్పు అని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అయినా సరే మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఆ అడవిని ఇచ్చిపెడతలేరు, ఆ భూమిని ఇచ్చిపెడతలేరు. అంటే ఒకరు చేసిన తప్పులు ఇంకొకరు కొనసాగించుకుంటూ పోతుంటే ఎట్లా నడుస్తుంది? ప్రజలకు సంబంధించి ఆలోచన ఎవరు చేస్తారు? దయచేసి భూపాల్పల్లి జిల్లా ప్రజలు